ప్రస్తుతం భారతీ రాజా ఇంటికి తమిళ ప్రముఖులు ఒక్కొక్కరిగా చేరుకుంటూ ఉన్నారు. ఈ ఉదయం కన్నుమూశారు భారతీ రాజా. కన్నీటి నివాళులు అర్పిస్తూ ఉన్నారు తమిళ నేతలు, సినీ ప్రముఖులు. ఇక భారతీ రాజాకు నివాళులు అర్పించారు సీఎం విజయ్. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలకు ఆదేశాలు జారీ చేశారు. భారతీ రాజా కుటుంబ సభ్యులను ఓదార్చారు సీఎం విజయ్. భారతీ రాజా పార్థివ దేహానికి స్టాలిన్, సూర్య నివాళులు అర్పించారు. సంతాపం తెలుపుతూ ఉన్నారు తెలుగు, తమిళ సినీ ప్రముఖులు. ఇక భారతీ రాజా ఆయన్ని గుర్తు చేసుకుని అందరూ కూడా ట్వీట్లు చేస్తూ ఉన్నారు. సినీ పరిశ్రమకు తీరని లోటంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. లెజెండరీ డైరెక్టర్ని కోల్పోయామంటూ పవన్ ట్వీట్ చేశారు. కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతి తెలిపారు పవన్ కళ్యాణ్. ఇక తమిళ, తెలుగు చలనచిత్ర రంగాల్లో ఎన్నో సంచలన చిత్రాలను అందించిన దిగ్గజ దర్శకుడు భారతీ రాజా. స్టూడియో షూటింగ్లకు పక్కన పెట్టి రియల్ లొకేషన్స్లో సినిమా షూటింగ్స్ తీయడం ఇండస్ట్రీకి అలవాటు చేసింది కూడా ఆయనే. భారతీ రాజా రూపొందించిన ఒక సినిమాకు మరో సినిమా సంబంధమే ఉండదు. రకరకాల జానర్స్తో సినిమాలు చేశారు ఆయన. నటుడిగాను తన మార్క్ చూపించారు. చివరి నిమిషం వరకు నటిస్తూనే ఉన్నారు. భారతీ రాజాకు 2004లో పద్మశ్రీ పురస్కారం వరించింది. 6 జాతీయ అవార్డులు, నంది అవార్డులతో పాటు తమిళనాడు ప్రభుత్వం ఇచ్చే కళైమామణి, ఫిల్మ్ఫేర్ ఇలాంటి ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులను కూడా భారతీ రాజా అందుకున్నారు. తమిళ్లో కమల్ హాసన్, రజనీకాంత్ వంటి స్టార్ల కెరీర్ను మలుపు తిప్పడమే కాకుండా రాధిక, రాధా, రేవతి, విజయశాంతి, సుహాసిని, మురళి వంటి ఎందరో నటీ నటులను పరిచయం చేశారు ఆయన. రెహమాన్తో జింగిల్ చేయించింది కూడా భారతీ రాజానే.